స్వార్థమే జగన్ను ముంచింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్వార్థమే రాజకీయంగా కొంపముంచింది. ప్రజలకు తనకు మధ్య మరెవరు కనిపించకూడదనే స్వార్థమే ఆయన రాజకీయ పతనానికి దారి తీసిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు పాలనను మరింత చేరువ చేయడానికి ఉపయోగపడిన మాట వాస్తవమే. అయితే ఇందులో జగన్ మనసులో మరో ఆలోచన కూడా ఉంది. చివరికి తన పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులతో కూడా సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సంక్షేమ నిధుల్ని జమ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే విధంగా 5 ఏళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా 2.70 లక్షల కోట్లను జమ చేశారు. ఈ క్రమంలో తన పార్టీకి ప్రాణమైన కార్యకర్తలు, గ్రామ నాయకుల్ని రాజకీయంగా చంపేశారు. పరిపాలనలో తమ భాగస్వామ్యం లేకుండా జగన్ చేయడని వైసీపీ కార్యకర్తలు, నాయకులు జీర్ణించుకోలేకపోయారు. తమతో పని లేకుండా వాలంటీర్లతోనే ఎన్నికలు చేసుకునేలా జగన్ ఉన్నారనే ఉద్దేశంతో క్రమంగా వైసీపీ కార్యకర్తలు దూరమయ్యారు. ఎంతో కష్టపడి జగన్ కు సీఎంగా చేసుకుంటే అధికారంలో ఉంటూ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలా గడపాల్సి వచ్చిందన్న ఆవేదన వారిని మానసికంగా కుదిపేసింది. రాజకీయాల్లో జగన్ ప్రమాదకరమైన గేమ్ చివరికి ఆయన్నే ముంచేసింది. ప్రభుత్వాది నేతగా తాను తప్ప మరెవరి పేరు వినపడకూడదు, కనపడకూడదు అని జగన్ 5 ఏళ్ల పాలన సాగించారు. ఈ పిచ్చిలో నుంచి రైతు పట్టాదారు పాసు పుస్తకాలపైన తన బొమ్మల్ని ముద్రించుకోవడం, అలాగే సర్వే రాళ్లపై కూడా తానే కనిపించడం పరాకాష్ఠంగా చెప్పవచ్చు. తాను అధికారంలోకి రావడానికి పనికొచ్చిన వైసీపీ కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వంలో మాత్రం భాగస్వామ్యం లేకుండా చేయాలని అనుకోవడం వికటించిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వ్యవస్థ అంటేనే అన్ని రకాల భావజాలాలకు నిలయం. చిన్నో పెద్దో ప్రతి ఒక్కరి ప్రాతినిధ్యం ఉండాలి. అప్పుడే రాజకీయ పార్టీ అయినా, ఒక సంస్థ అయినా తమది అనే భావన అందులో పనిచేసే వాళ్లకు ఉంటుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా తానే కనిపించాలనే జగన్ అత్యాశ ఆయన్ను అందరికీ దూరం చేసింది. అసలు కార్యకర్తలతో సంబంధం లేకుండా నేరుగా సంక్షేమ పథకాల లబ్ధిదారులతో కనెక్షన్ పెట్టుకొని మళ్ళీ ఎన్నికల్లో విజయం సాధించాలని జగన్ వ్యూహం పన్నారు. తనకే కాదు, జనాలకి కూడా తెలివితేటలు ఉంటాయని ఆయన మర్చిపోయినట్లున్నారు. ఎంతో కాలం జెండా మోసిన తమను విస్మరించినప్పుడు మళ్ళీ ఏ మనసుతో అధికారంలోకి తెచ్చుకున్నారో పనిచేయాలని ఆవేదనతో ఎన్నికల్లో పూర్తిగా చేతులెత్తేశారు. అంతేకాదు, తమను విస్మరించారన్న అక్కసుతో కూటమికి మద్దతును పలికారు. అందరూ బాగుండాలి, అందులో తానుండాలనే జగన్ అనుకోలేను. తను బాగు కోసం మాత్రమే అందరూ పనిచేయాలనే జగన్ స్వార్థ చింతనే ఆయన్ను నిలువున ముంచేసింది. పెద్దలు నీతి కథలు ఊరికే చెప్పరు. మన ఉన్నతి కోసం శ్రమించిన వారిని విస్మరిస్తే అదే పతనం చేస్తుంది. అధికారం పోయిన తర్వాత జగన్ కు వాలంటీర్లు బదులు కార్యకర్తలు గుర్తుకు రావడం అంతకాలం మహిమ.